హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీత్ వ్లాగ్స్. సో ఈరోజు మనము డల్లాస్లో ఉండే కవాసాకి సుజుకి అంటే ప్లేనోలో ఉంది ఇది. సో ఈ షోరూమ్కి వచ్చాము. ఒకసారి షోరూమ్ మొత్తం ఒక లుక్ వేసేద్దాం, వచ్చేసేయండి. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని అంటే సైడ్ బై సైడ్ వెహికల్స్, మోటార్ వెహికల్స్, స్కూటీస్, మళ్ళీ జెట్ స్కైస్ ఇవన్నీ ఉన్నాయి. వాటి ప్రైస్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది, అసలు మొత్తం డీటెయిల్స్లోకి వచ్చేద్దాము. సో ఈ వెహికల్ వచ్చేసేసి మనకి కంప్లీట్గా సైడ్ బై సైడ్ వెహికల్స్. ఇది చిన్నపిల్లలది. దీన్ని ధర వచ్చేసేసి అరౌండ్ $3,000 to $5,000 వరకు ఉంది. అంటే అరౌండ్ మనకి 3.5 lakhs నుంచి 5 lakhs వరకు అన్నట్టు. ఈ సైడ్ బై సైడ్ వెహికల్స్ మీకు ఆల్రెడీ తెలిసింది, మనకు గోల్ఫ్ కోర్ట్లో కానీ లేకపోతే పెద్ద పెద్ద రిసార్ట్స్లలో వీటిల్లో ఉంటుంది. మనకు కవాసాకి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ తెలిసిందే ఈ వెహికల్స్ ఎంత ఫేమస్ స్పోర్ట్స్లో కానీ లేకపోతే వీటన్నిటిలో కూడా ఎంత ఫేమస్ ఉంటుందని మనకు తెలుసు. చిన్నపిల్లలకి ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా, నాకు కూడా బాగా నచ్చాయి. అట్ ద సేమ్ టైం కొంచెం పెద్దవాళ్ళకి అన్నట్టుగా అనుకుని చూస్తే కనుక ఇవి కూడా చాలా బాగా ఉన్నాయి. సో ఇవి మనం పెద్దగా వాడము, బట్ స్టిల్ నాకైతే గోత్రూ వెళ్ళాలనిపించింది. వీటి ప్రైస్ వచ్చేసేసి అరౌండ్ $7,000 వరకు అన్నట్టుగా ఉంది. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ వెహికల్స్ ఉన్నాయి. నాకు కూడా బాగా నచ్చాయి. ఇవన్నీ దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం. అందులో షోరూమ్కి మనం ఎప్పుడు పెద్దగా వెళ్ళాం కాబట్టి సో ఈ షోరూమ్కి వెళ్ళాము. చూసారు కదా, ఇందాక చెప్పాను ఇది $2,500 ఉంది. ఇది వచ్చేసేసి $3,500 ఉంది. సో నెక్స్ట్ వచ్చేసేసి మనకి జెట్ స్కైస్. సో దీని గురించి మనం పెద్ద పరిచయం అక్కర్లేదు. గోవా వెళ్ళిన వాళ్ళందరికీ కానీ లేకపోతే ఏదైనా బీచెస్కి వెళ్ళిన వాళ్ళందరికీ కానీ ఇదంటే అసలు ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళందరూ ఉండరు. సో నేను కూడా అలాగే ఎక్స్పీరియన్స్ చేశాను గోవాలో. సో ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి. సో వీటి ప్రైస్ వచ్చేసి అరౌండ్ $15,000 అన్నట్టుగా ఉంది. అంటే మనకి అరౌండ్ 8 lakhs నుంచి 10 lakhs వరకు అన్నట్టుగా ఉంది. సో చూసారు కదా ప్రైస్. సో అలా దీన్ని మనం ఆబ్వియస్గా మన గోవాలో కానీ లేకపోతే అంటే ఇండియాలో ఉన్నప్పుడు గోవాలో, ఇక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళు బీచెస్లో కూడా చాలా చూసుకుని ఉంటారు. సో నాకు బాగా నచ్చిన వెహికల్ ఈ షోరూంలో ఏంటంటే వైట్ స్కూటర్. ఇది పాతకాలం స్కూటర్ లాగా మనకు అనిపిస్తుంది. మేబీ ఈ కాలంలో కూడా ఉన్నట్టుంది, బట్ స్టిల్ ఆ స్కూటర్స్ అన్నట్టుగా అనిపించింది. అండ్ క్రూజ్ వెహికల్స్, క్రూజ్ బైక్స్. ఈ బైక్స్ గురించి నేను మీకు ఆల్రెడీ నా హార్లీ డేవిడ్సన్ ఆ బైక్స్లో చూపించాను. అది హార్లీ డేవిడ్సన్ బైక్స్, బట్ అట్ ద సేమ్ టైం మన కవాసాకిలో కూడా ఉన్నాయి. బట్ కవాసాకిలో ఏంటంటే మోస్ట్లీ స్పోర్ట్స్ మోడల్ కానీ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైక్స్ లైక్ మనకు రోడ్ మోడల్సే ఎక్కువ ఉంటాయి. సో ఇవి చాలా బాగా ఇంప్రెస్ అయిపోయింది. ఈ బైక్ వచ్చేసేసి ఇండియన్ ఉంది కాబట్టి నేను దీనికి ఎందుకో సడన్గా వెళ్ళిపోయి ఇది తీశాను. ఇండియన్ అని కనిపిస్తుంది చూడండి దానిపైన. సో వీటి ప్రైజెస్ వచ్చేసేసి అరౌండ్ $8,000 నుంచి $10,000 వరకు అన్నట్టుగా కూడా ఉన్నాయి. కొన్ని $5,000 అంటే సెకండ్ హ్యాండ్ మోడల్స్ అట్లా కూడా అన్నట్టుగా ఉన్నాయి. స్పోర్ట్స్ వెహికల్స్ కొంచెం బాగా ఎక్కువ ఇంప్రెస్ చేశాయి నన్ను. సో $5,000 అంటే మనకి అరౌండ్ 4 lakhs అన్నట్టుగా, మన ఇండియన్ రూపీస్లో అన్నట్టుగా చూసుకుంటే ఆ బైక్స్ రిలేటెడ్వి. సో ఈ బైక్ చూస్తే మాత్రం నాకు నిన్నే పెళ్ళాడతా నాగార్జున మూవీ గుర్తుకొస్తుంది. దాంట్లో ఈ వెహికల్ బాగా ఎక్కువ యూజ్ చేసినట్టు అనిపిస్తుంది. సో అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద మన మూవీస్లలో ఈ బైక్స్ అన్నీ కూడా లైక్ ఇలాంటి బైక్స్ స్పెషల్గా యూజ్ చేస్తారు. మీకు ఆల్రెడీ తెలిసిందే అది ఎందుకు యూజ్ చేస్తారని. సో ఈ బైక్స్ కూడా చాలా ఇంప్రెస్ చేశాయి. అండ్ ఇవి ఎలక్ట్రానిక్ వెహికల్స్. సో వీటి ప్రైస్ కూడా బాగా మంచి అనిపించాయి. సో బట్ అవి నార్మల్గా అంటే మనము చిన్న చిన్న గలీలోకి యూజ్ చేసినప్పుడు అయితే ఎక్కువ బాగా అనిపిస్తాయి కదా. సో ఇవన్నీ చూడ డిఫరెంట్ బైక్స్. నాకు బాగా నచ్చిన బైక్స్ అయితే గ్రీన్ కలర్ బైక్స్ అన్నట్టుగా అనిపించింది కవాసాకిలో. బట్ దీనికంటే కూడా ముందు స్పోర్ట్స్ వెహికల్స్ అనేవి ఇంకా చాలా బాగా నచ్చాయి. ఆ స్పోర్ట్స్ వెహికల్స్కి వస్తున్నాం మనము. సో మీకు ఆల్రెడీ తెలిసిందే కవాసాకి అండ్ సుజుకి రెండు కూడా మర్జ్ అయ్యి పార్ట్నర్షిప్తో ఉన్నాయి. సో ఆ వెహికల్ బోత్ మనకి ఇక్కడ కవాసాకి అండ్ సుజుకి వెహికల్స్ రెండు కూడా కనిపిస్తున్నాయి చూడండి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైక్ మనకి ఇప్పుడు బైక్ రేసింగ్స్ ఆ టైంలో మాత్రం ఈ వెహికల్సే కదా ఎక్కువ యూజ్ చేస్తుంది. ఈ బైక్ని ఇంప్రెస్ చేసినంత ఈ బైక్ మనకి ఇంప్రెస్ చేసినంత ఏ బైక్ కూడా మనల్ని అంత ఇంప్రెస్ చేయదు. ఆబ్వియస్గా స్పోర్ట్స్ లెక్క మనకి ఇండియాలో లేదా మన హైదరాబాద్లో కూడా ఇలాంటి వెహికల్స్ ఎన్ని కనిపిస్తూ ఉంటాయి. బట్ ఎప్పుడు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇది షోరూంలో కూడా వెళ్ళినట్టు గుర్తులేదు, ఎందుకంటే ఆబ్వియస్గా మనం మిడిల్ క్లాస్ కాబట్టి ఫస్ట్ మనం ఆ బైక్స్లోకి వెళ్తాం. ఫస్ట్ టైం ఈ షోరూంలోకి వెళ్ళాము. సో ఈ బైక్స్ అన్ని చూస్తే నాకు కూడా కొంచెం అలా దగ్గర నుండి చూడడం మంచిగా అనిపించింది. సో మీకే కలర్ నచ్చింది, మీకు ఏ బైక్స్ నచ్చాయని చెప్పేసినట్టుగా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ కంప్లీట్గా. ఆబ్వియస్గా బైక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ప్రతి ఒక్కరికి బైక్స్ అంటే చాలా బాగా ఇష్టం ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మనం వాటిని కొనే రేంజ్ ఉందా లేదా అన్నట్టుగా చూసుకొని మరీ కొనుక్కుంటాము. ఇవి ఇక్కడ వచ్చేసేసి అరౌండ్ $8,000 నుంచి $15,000 వరకు ఉన్నాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ దాని ప్రైజెస్ని బట్టి. అంటే ఇంకా మీరు లెక్కేసుకోవచ్చు ఆల్మోస్ట్ 10 lakhs, 8 lakhs to 10 lakhs వరకు అన్నట్టుగా ఉంటాయి. స్పోర్ట్స్ మోడల్ టైప్లో కూడా కొన్ని లైక్ బిలో $5,000 అన్నట్టుగా కూడా ఉన్నాయి. ఈ నింజా వెహికల్స్ ఉన్నాయి చూడండి, ఇవి స్పోర్ట్స్ టైప్ వెహికల్స్ వచ్చేసేసి $10,000 నుంచి $50,000 వరకు అన్నట్టుగా ఉన్నాయి డాలర్స్.
మేబీ మన ఇండియన్ ప్రైస్‌లో అక్కడ ఎలా ఉంటుందో నాకైతే తెలీదు షోరూమ్‌లో. మీరు ఒకవేళ షోరూమ్‌కెళ్ళి మీకు అక్కడ ఇలాంటి బైక్స్ కనిపిస్తే దాని ప్రైసెస్ అక్కడ ఎలా ఉన్నాయని చెప్పేసి కంపేర్ చేసి మీరు ఒకసారి చెప్పొచ్చు. నేను ఇక్కడ ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైజెస్ చూసాను. ఒక $12,000, ఒక $10,000, ఒకటి 8,000, ఒకటి 6,000 లేదా ఒకటి $5,000 వరకు అట్లా మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఈ వెహికల్స్ చూస్తే అరౌండ్ $4,000 కూడా ఉన్నాయి ఇవి. సో $4,000 అంటే మీరు ఇంకా లెక్కేసుకోవచ్చు. అరౌండ్ మనకి 3 లాక్స్ అంటే లాక్స్‌లోనే కనిపిస్తున్నాయి ఈ బైక్స్. మనకొచ్చేసేసి అక్కడ కొంచెం తక్కువ రేట్స్ ఉండొచ్చు బైక్స్ అయితే. ఈ బైక్స్ స్పెషల్‌గా నేననేది సుజుకి బైక్స్ లేదా కవాసాకి బైక్స్ మేబీ. ఆఫ్‌కోర్స్ హార్లీ డేవిడ్సన్ బైక్స్ చూసేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ బైక్స్ చూడాలి అన్నప్పుడు కొంచెం అదే ఓకే. ఇవి మనకి నార్మల్ బైక్స్ మన ఇండియాలో కూడా దొరుకుతాయి కదా అన్న టైప్‌లో అన్నట్టుగా అనిపించింది. బట్ స్టిల్ ఇండియాలో కూడా మనం అందరం రేర్‌గా ఇవే యూజ్ చేయము. సో డిఫరెంట్ బైక్స్ కూడా వేరే బైక్స్ ఎక్కువ యూజ్ చేస్తాము. సో ఈ వెహికల్ చూసారు కదా అరౌండ్ $7,000 ఉంది. $7,000 అంటే మీరు లెక్కేసుకోవచ్చు. సో ఇలా ఈ బైక్స్ అన్నీ చూస్తున్నాను. నాకు ఈ బైక్ అయితే బాగా అట్రాక్టివ్‌గా అనిపించింది. నాకు ఈ బైక్ బాగా నచ్చింది. అంటే విత్ ఆరెంజ్ దీనితోటి అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్లాక్ షేడింగ్ తోటి వీటన్నిటికీ కూడా సేమ్ సౌండ్ సిస్టమ్ ఎట్ ద సేమ్ టైమ్ స్క్రీనింగ్, క్రూజ్, స్పోర్ట్స్ మోడల్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అండ్ మేబీ నేను ఇంకా బయటకు వచ్చి చూసిన తర్వాత ఈ కేఎల్ఎక్స్ మోడల్స్ కూడా నాకు బాగా నచ్చాయి బైక్స్. ఇవి వచ్చేసేసి అరౌండ్ మనకి $4,000. నేను ఇందాక చెప్పాను కదా అరౌండ్ $4,000 నుంచి $6,000 కూడా ఉన్నాయని చెప్పేసినట్టుగా. సో ఈ బైక్స్ $4,000 ఉన్నాయంటే ఇంకా స్పోర్ట్స్ మోడల్ ఇంకా పెద్ద బైక్స్ ఇంకెలా ఉంటాయో చూసుకోండి. సో నాకు బాగా ఎక్కువ అట్రాక్ట్ అయినవి మన స్కూటీస్. ఇండియాలో స్కూటీస్ నడపడము చూడడం చూసాం కానీ అమెరికాలో కూడా స్కూటీస్ ఉంటాయా అన్నట్టుగా అనిపించింది. సో ఈ స్కూటీ చూడండి $3,500 అంట. అక్కడ మన ప్రైస్ లెక్కేసుకుంటే చూడొచ్చు ఇంకా $3,500, $2,500 అట్లా ఉన్నాయి ఈ స్కూటీస్ అన్నీ కూడా. డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ ఆఫ్‌కోర్స్ ఇవి సుజుకివి మోస్ట్‌లీ ఇవి కవాసాకివి కాదు. సో సుజుకి, కవాసాకి పార్ట్నర్‌షిప్ అండ్ మెర్జ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ఆ 2 కలిపి ఒకే షోరూమ్‌లో మనకి ఇవన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. బట్ స్కూటీ ప్రైజెస్ మనతో కంపేర్ చేస్తే ఇవి ఎక్కువ అన్నట్టుగా అనిపించింది కదా. ఇది చూస్తే లేడీస్ బైక్స్, లేడీస్ స్కూటీస్ మీరు గమనిస్తే కనుక ఆఫ్‌కోర్స్ స్కూటీస్ అంటేనే మోస్ట్‌లీ లేడీస్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం కూడా బాగానే యూజ్ చేస్తున్నాము. బట్ లేడీస్ కోసం అయితే స్పెసిఫిక్‌గా పింక్ కలర్ అన్నట్టుగా అలా ఉండింది. సో నాకు ఆ స్కూటీ ప్రైస్ చూస్తే మాత్రం బెంబేలెత్తిపోయాను. ఎందుకంటే ఆ స్కూటీ ప్రైస్ అంత ఉండడం ఏంటా అన్నట్టుగా అనిపించింది. ఇందాక చూపించిన స్కూటీ ప్రైస్ 3,500 అంటే మీరు లెక్కేయండి. ఒక $1,000కి 80,000 అవుతుంది. 3,000 అంటే 2 lakhs అంటే 3 lakhs వరకు అరౌండ్ ఒక స్కూటీ అన్నట్టుగా అనుకుంటే ఇండియా ప్రైస్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ కదా. సో అలాగే బైక్స్ కూడా అంతే. ఎందుకంటే ఇక్కడ బైక్స్ ఎక్కువ రేర్‌గా యూజ్ చేస్తారు కదా మోస్ట్‌లీ అందుకే కావచ్చు. మేబీ కార్స్ అందుకే తక్కువ రేట్, ఇక్కడ కార్ ఎక్కువ యూజ్ చేస్తారేమో అన్నట్టుగా అనిపించింది. సో ఇవన్నీ డిఫరెంట్ బైక్స్. ఈ బైక్స్ మనము ఈ మధ్య కాలంలో బాగా లేటెస్ట్ ట్రెండింగ్‌గా వచ్చిన బైక్స్. ఇదే బైక్ షోరూమ్‌లో మీకు ఇంతకుముందు నేను హార్లీ డేవిడ్సన్ షోరూమ్‌లో చూపించాను. అంటే లైక్ మనకి హెల్మెట్, జాకెట్స్ ఇలా ఎలా ఉన్నాయో సో కవాసాకి కూడా సేమ్ అలాగే జాకెట్స్. సో వీటి కోసం కూడా స్పెషల్‌గా వచ్చి కోట్స్ కానీ, షూస్ కానీ ఇలాంటివన్నీ కొనుక్కుంటారు. ఇక్కడే పార్ట్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ పార్ట్స్ కూడా. ఇంకా హార్లీ డేవిడ్సన్ జాకెట్స్ ఎలా అయితే ఫేమస్సో కవాసాకి ఈ జాకెట్స్ కూడా అంతే బాగా ఫేమస్. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.